అశోక చక్రవర్తి కళింగ అనేటువంటి ఆ వార్లో కేవలము హిందూయిజాన్ని నమ్ముకోలేదని చెప్పి అశోక చక్రవర్తి లక్షల మందిని చెప్పండి. మీరు చెప్పింది 100% రాంగ్ స్టేట్మెంట్. అంటే అశోకుడి కంటే బుద్ధుడు ముందు కాదంటారా? బుద్ధుడికి ముందు బౌద్ధం ఉందని రుజువు చేయాలి ఇవన్నీ కూడా మీరు. ఇప్పుడు మీరు కళింగ యుద్ధం గురించి చెప్పారు. నాకు అతని పేరు గుర్తురాట్లేదు, లేకపోతే వెంటనే చెప్పేవాడిని. నేను బుక్కిష్ నాలెడ్జ్నే మాట్లాడుతున్నాను తప్ప బుక్కిష్ కాదండి, బుల్లిష్ నాలెడ్జ్ ఇది. నలంద యూనివర్సిటీని ఎవరు డిస్ట్రాయ్ చేసింది? ఎవరు? మిహిరకుల్లో డిస్ట్రాయ్ చేశాడు. చూపించు. నలంద. చూపించండి. నువ్వు పెళ్లి చేసుకున్నావు, నేను పెళ్లి చేసుకున్నాను, మన ఇద్దరికి తేడా ఏమీ లేదు. నువ్వు రేప్ చేసావు, నేను రేప్ చేశాను, మన ఇద్దరికి తేడా ఏం లేదు. యేసుక్రీస్తుకి వివాహం అనేది లేదు. కానీ రాముడు తన యొక్క సీతమ్మని ఆయన పెళ్లి చేసుకున్నాడు. అహల్యను రేప్ చేయడం కావచ్చు, ఇలాంటివి. అహల్యని ఎవరు రేప్ చేశారు? విష్ణుమూర్తి స్టోరీ నేను ఏదైతే చెప్తాను. అహల్యని విష్ణువు రేప్ చేశాడు. పరిశుద్ధాత్మ మేరీని రేప్ చేసింది కదా, మరి అక్కడ రేప్ చేసిందని ఏం లేదు. రేప్ చేయకుండా ఇప్పుడు సంభోగం జరగకుండా పిల్లవాడు ఎలా పుట్టాడు? ఎలా పుట్టాడు? మానవుడు ఆభరణాలు వేసుకోవడం మొదలు పెట్టాడు, దేవుడికి కూడా. మనుషులు తన్నులు తిని దేవుడు తన్నులు తింటే అవమానం కదా దేవుడు. అదే కదా. కొట్టడం అనేది ఎప్పుడు హైలో ఉంటుంది, కొట్టించుకోవడం అనేది తక్కువలో ఉంటుంది, లోలో ఉంటుంది. అక్కడ పాయింట్ ఏంటంటే యేసు దొరకలేదు. ఇస్కరియోతు ఏదో పట్టించకపోతే ఎప్పటికీ దొరికేవాడు కాదు. ఆయన తుపాకు గుండు కూడా దొరకలేదు. నన్ను కాకుండా వేరే దేవతలను పూజిస్తే మీరు వెళ్ళి చంపండి అని విష్ణువు ఇక్కడ చెప్పలేదు. అక్కడ మీరే మీ నోటితో మీరు చదివారుగా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదవండి. చంపండి అని ఉంది ఇక్కడ, చదవండి. హిందుత్వంలో నవవేద భక్తి మార్గాలు ఉన్నాయి. నవవేద భక్తి మార్గాలు దేనికోసం చెప్పండి ఒకసారి. నాస్తికుల్ని కూడా నరకానికి వేస్తానన్నది వృద్ధ హరిత స్మృతిలో. నాస్తికుల్ని కూడా నరకానికి వేస్తాను. ఏమి స్మృతి? బుక్ ఎవరు రాశారు? ఐ డోంట్ హ్యావ్ ఐడియా. ఇది నాకు మోస్ట్ ఫేమస్ వచనం. ఇది నన్ను బాగా తాకిన వచనం. ఇది శివపురాణంలో ఒక చోట ఏమంటుందంటే, ఒక జనరేషన్ మొత్తం అడుగుల్లో చచ్చిపోయిందా లేదా? చచ్చిపోయింది కదా. మీరు బట్టలు నలగలేదు, చెప్పులు అరగలేదు అంటారు. జనరేషన్ చచ్చిపోయింది అక్కడ. ఈజిప్టులలో దొరబడి చంపారు ముఠ, బందిపోటు దొంగల ముఠ. ఎవరో వీళ్ళు కూడా దేవతలు కాదు. ఎవరు దేవదూతలు? మోషే బందిపోటు దొంగల ముఠ అది.